బట్టలు సర్దుకో, వెళ్దాం. మామా, నేను త్రిపురతో మాట్లాడలేదు కదా. నువ్వు మాట్లాడింది నేను విన్నాను. నేను వల్లితో మామ మాట్లాడింది. అది ఆయనకు అవసరం ఇల్లే. బట్టలు సర్దుకో, వెంటనే వెళ్ళాలి. పాటి, టిప్పుతో నేను మాట్లాడలేదు. మామ మాటదా వినరా పాటి. నువ్వు వెళ్ళడందా నీకు మంచిది. నీ కాదలు గెలుస్తుంది, నీకుదా కళ్యాణందా అవుతుంది. అప్పుడియా పాటి? ఆమండా, ధైర్యమా పో. సర్దుకో, త్వరగా వెళ్ళాలి. వల్లి, వల్లి, ఏంటా కంగారు? కంగారు కాదే, భయం. నేనేదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతోంది. మమ్మల్ని విడతీయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. రానే తల్లి అంటే రమ్మని పోరు పెట్టావు. వచ్చిన దగ్గర నుంచి ఏమైనా సుఖం నా ప్రాణానికి? ఏమైంది టిప్పు? ఇంకేమవ్వాలి? నా ప్రాణాన్ని నీ మామ పక్కూరు తీసుకెళ్లి గుడి పూజారిగా పెడుతున్నాడు. ఏంటి నువ్వనేది? నిజం. మీ మామ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. భరణి బట్టలు కూడా సర్దుకుంటున్నాడు. ఇప్పుడే బయలుదేరుతామని ఫోన్లో కూడా చెప్తున్నాడు. ఇప్పుడు నా దారేంటి? గోదారేనా? నేను నీతో మాట్లాడుతుంటే ఏటో చూస్తావేంటే? ఒక్కరోజే మీ అన్నని చూడకుండా ఉండలేకపోయాను. అలాంటిది పక్కూర్లో ఉంటానంటే నేను ఎలా బ్రతకగలను? అదే గనక జరిగితే నేనేం చేసుకుంటానో నాకే తెలీదు. అయినా నానమ్మ చెప్పిన పరీక్షలో వేరే ఊరు కూడా వెళ్ళొచ్చని చెప్పలేదు కదా. చెప్పనప్పుడు మీ మామ ఇష్టానికి నిర్ణయాలు తీసుకోవడం ఏంటి? ఇదేం పద్ధతి కాదు వల్లి. నేను ఊరుకోను. ఊరుకోదు టిప్పు. ఇలారా. వల్లి, ముందు చెప్పింది కానీ టిప్పు. లేట్ చేసావంటే మా అన్నం తీసుకుని మా మామ వెళ్ళిపోతాడు. లేట్ అస్సలు చేయను.